శ్రీ విద్యా గణపతయ నమ, శ్రీమాత్రే నమ, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమ. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. మేము చెప్పేటటువంటి మాస ఫలాలు కానీ, వార ఫలాలు కానీ, దిన ఫలాలు కానీ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే గోచారాన్ని ఆధారం చేసుకుని మాత్రమే ఈ ఫలితాలు అనేటటువంటివి చెప్పడం జరుగుతోంది. వ్యక్తిగతంగా గోచారం నిమిత్తంగా ఉండేటటువంటి ఫలితాలను ఆధారం చేసుకుని చెప్తున్నాం కనుక జాతకంలో గ్రహ ప్రభావం అనేటటువంటి దాన్ని ఆధారంగా వాటిల్లో ఉండేటటువంటి స్థితిగతులను అనుసరించి కూడా మనం చెప్పేటటువంటి ఫలితాలు అనేటటువంటివి బలాబలాలను ఆధారం చేసుకుని ఉంటాయి. మనం చెప్పేటటువంటి దాంట్లో మాస ఫలాలు చెబుతున్నటువంటి సమయంలో కానీ, దినఫలాలకు కానీ, మిగిలినటువంటి వాటికి కానీ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ఆ కామెంట్లో ఉండేటటువంటి సారాంశం ఏంటంటే, నేను అనవసరంగా ఈ రాశిలో పుట్టాను, నేను అనవసరంగా ఈ నక్షత్రంలో పుట్టాను అని బాధను వ్యక్తం చేస్తున్నారు. దేనివలన? మనం చెప్పేటటువంటి మాటల వలన, లేదు ఆ గ్రహాల యొక్క సూచించేటటువంటి ప్రభావాన్ని బట్టి మనం చెప్పే మాటలు తప్ప వ్యక్తిగతంగా ఒక రాశి మీద కానీ, ఒకరి మీద కానీ ఏ విధమైనటువంటి అభిప్రాయము మరొకటి లేదు అనేటటువంటిది విజ్ఞులు అర్థం చేసుకోగలరు. సమస్య అనేటటువంటిది ఉన్న ప్రతి చోట పరిహారము, పరిష్కారము అనేటటువంటిది తప్పనిసరిగా ఉంటుంది. నేను చెప్పేటటువంటి ఈ గ్రహ ప్రభావాలు ఆధారంగా చెప్పేటటువంటి ఫలితాల్లో పరిహారాన్ని విని మాత్రమే అనుకుంటున్నారు తప్ప, పరిహారం నిజమైనప్పుడు పరిష్కారం కూడా నిజమవుతుంది కదా. ఒకసారి ప్రయత్నించారా ఎవరైనాను? ఒకసారి ఆలోచించుకోండి. ప్రయత్నించినటువంటి వారు 100% మంచి ఫలితాలను ఖచ్చితంగా పొందారు అని కామెంట్ల రూపకంగాను తెలియజేశారు, ఫోన్ల రూపకంగాను తెలియజేశారు. ప్రయత్నించినటువంటి వాడు 100% బయటపడతారు. చెప్పినటువంటి మాటల్ని తలుచుకుని ఉండేటటువంటి వారు తప్పనిసరిగా బాధపడతారు, అక్కడే ఉంటారు. తప్పకుండా మీరు విజయాన్ని సాధించాలి అని, ప్రయత్నపూర్వకంగా ఫలితాలను పొందాలి అని, దానికి సంబంధించి నవగ్రహ అనుగ్రహం పరిపూర్తిగా మీకు అందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జూలై నెల మాస ఫలితాలను ప్రారంభం చేస్తున్నాను. ఈ మాసంలో రవి యొక్క సంచారం 16వ తేదీ వరకు కూడా మిథున రాశిలోను, 17వ తేదీ నుండి కూడా కర్కాటక రాశిలోను, కుజుని యొక్క ప్రభావం 26వ తేదీ వరకు కూడా సింహరాశి యందు, 27వ తేదీ నుంచి కన్యా రాశిలోను, బుధుని యొక్క సంచారం కర్కాటక రాశిలోను, అలాగే 13వ తేదీ నుంచి వక్రం చెందేటటువంటి బుధగ్రహ సంచారము, గురుడు యొక్క సంచారం మిథున రాశిలోను, శుక్రుని యొక్క సంచారం 25వ తేదీ వరకు కూడా వృషభ రాశిలోను, 26వ తేదీ నుంచి మిథున రాశిలోను, శని యొక్క సంచారం మీనరాశిలోను, రాహువు యొక్క సంచారం కుంభరాశిలోను, కేతువు యొక్క సంచారం సింహరాశిలోను జరుగుతుంది. ఈ గ్రహ ప్రభావాలను ఆధారం చేసుకుని మాస ఫలితాలు అనేటటువంటి దాంట్లో వృషభ రాశి, కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు వృషభ రాశిలోకి వస్తారు. ఈ ఉ ఏ ఓ వా వి ఉ వే ఓ ఈ అక్షరాలతో గనక మీ పేర్లు ప్రారంభమైతే మీరు కూడా వృషభ రాశిలోకే వస్తారు. ఈ మాసంలో వృషభ రాశి వారికి ప్రధానంగా విశేషమైనటువంటి విధంగా చెప్పుకోవాల్సి వస్తే, కుజుని యొక్క స్థితి, గురుని యొక్క స్థితి విశేషమైనటువంటి విధానంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటికి రావడానికి అనుకూలమైనటువంటి విధానంలో ఉన్నప్పటికీ, ప్రధానమైనటువంటిది ఏంటయ్యా అంటే, శుక్రుడు స్వగృహంలో అంటే స్వగృహంలో ఉండడం వలన ఆర్థికపరమైనటువంటి విషయాల్లో పరిపూర్తి అభివృద్ధి అనేటటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి అనుకూలమైనటువంటి సమయం ఈ సమయం. అలాగే రవి యొక్క సంచారం ద్వితీయ స్థానంలో ఉండడంతో సంపాదన విషయంలో నిలకడ అనేటటువంటిది, ఖర్చు అనేటటువంటిది ఎంత చేస్తున్నాం, మనం చేస్తున్నటువంటి సంపాదన సంపదగా మారుతోందా లేదా ఖర్చుగా వినియోగంలోకి వెడుతోందా అనేటటువంటిది బుధుడి యొక్క వక్రస్థితి అవకాశం వచ్చిన దగ్గర నుంచి కూడా ఆలోచన విధానంలోకి పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా విశేషమైనటువంటి ఉత్సాహానికి,
వ్యక్తిత్వ వికాసానికి, సౌందర్యపరమైనటువంటి విధానంలో గుర్తింపుకు ఈ మాసం మీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్పచ్చు. శుక్రుడు లగ్నంలో ఉండడంతో ప్రేమ వ్యవహారాలు, అలాగే స్త్రీ మూలకంగా విశేషమైనటువంటి సౌఖ్యము, స్త్రీ పురుషుల ఉభయులకి కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడేటటువంటి విధానంలో శుక్రుని యొక్క స్థితి కనిపిస్తోంది. అయితే అన్నదమ్ముల మధ్యన కొన్ని చిన్న చిన్న కలహాలు, భేదాభిప్రాయాలు వచ్చేటటువంటి అవకాశాలు, స్త్రీ మూలకంగా కొన్ని చికాకులు ఏర్పడడం జరుగుతుంది. గురుడు యొక్క సంచారంలో సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా కొన్ని చికాకులు పొందేటటువంటి అవకాశాలు, ప్రధానంగా ఇంటికి సంబంధించినటువంటి విషయాల్లో మార్పులు చేయడం కానీ, లేదా ఇంటికి సంబంధించినటువంటి నిర్మాణాలు చేసేటటువంటి దాంట్లో మరమ్మతులు కావచ్చు, లేకపోతే కొత్త విధానంలో తీసుకున్నటువంటివి ఏవో పాత స్థలాలు ఏవో ఉంటాయి కదా, ఆ స్థలాలు తీసుకున్నటువంటి విషయం నిమిత్తంగా ఉండేటటువంటి దాంట్లో కొన్ని రకాలైనటువంటి ఏవో ఒక రకమైనటువంటి డబ్బు ఖర్చు పెట్టేటటువంటి విధమైనటువంటి నిర్మాణ పనులు కావచ్చు, ఇటువంటివి చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ మాసంలో. ఆరోగ్య విషయం నిమిత్తంగా శుక్రుని యొక్క ప్రభావం వలన ఆరోగ్యంగా ఉండేటటువంటి అవకాశాలు సాధ్యమైనంత వరకు ఉన్నప్పటికీ 26వ తేదీ తర్వాత శుక్రుడు ఎప్పుడైతే మీ యొక్క రాశి నుంచి బయటకు వస్తారో ఒత్తిడితో కూడుకున్నటువంటి పరిస్థితి ఏర్పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కుజుని యొక్క స్థితి వలన ఈ చెవికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు, శరీరానికి వేడి, అలాగే గ్యాస్ట్రిక్ సంబంధమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఆ సమయంలో కనిపిస్తున్నాయి. ప్రధానంగా రాజకీయ నాయకుల విషయంలో ప్రజల్లో ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ కలుగుతుంది. నిజంగా నాయకత్వ లక్షణాలు అనేటటువంటివి ఇప్పుడు బయటపడుతున్నాయి అనేటటువంటి అభిప్రాయం జనాల్లోనే కాదు, మీకు కూడా అనిపించేటటువంటి విధానంలో ఉంది. రాహు కుంభంలో ఉండడం వలన ప్రచారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా డబ్బును ఎక్కువ ఖర్చు పెట్టడం, తద్వారా అధికంగా ప్రాచుర్యంలోకి రావడం జరుగుతాయి. శని మీనరాశిలో ఉండడం వలన విశ్లేషణాత్మకమైనటువంటి ప్రసంగాలు, ఒక రకమైనటువంటి ఆలోచన విధానాన్ని పరిపూర్తిగా మీరు ఏదైతే మనస్సులో అనుకుంటున్నారో, ఏదైతే చేద్దామనేటటువంటి అభిప్రాయంలో ఉంటున్నారో దాన్ని సూటిగా సుత్తి లేని విధానంలో ప్రజలకు చేరవేసేటటువంటి విధంగా మీ మాట తీరు అనేటటువంటిది అద్భుతమైనటువంటి విధానంలో రాజకీయ నాయకులకు అనుకూలమైనటువంటి విధానంలో ఉంది. అయితే 26వ తేదీ తర్వాత కుజుడు కన్యా రాశిలోకి ఎప్పుడైతే వస్తారో భూ సంబంధమైనటువంటి విషయాల నిమిత్తంగా అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. వ్యవసాయ రంగానికి సంబంధించినంత వరకు ఎర్ర ధాన్యాలు పండడానికి మీకు చాలా అవకాశాలు కనిపిస్తున్నాయి. వర్షాల పరంగా మిశ్రమమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి. పశువులకు సంబంధించినటువంటివి కానీ, లేదా ఈ మన దీన్ని ఏంటంటారు ఉద్యానవనాలు, వాటికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. సబ్సిడీల ద్వారా లాభాలు కనిపించేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా వ్యవసాయ రంగానికి సంబంధించినంత వరకు కనిపిస్తుంది. స్త్రీలకు ప్రధానంగా శుక్రుడు యొక్క సంచారం ఆకర్షణకు ఇందాక చెప్పుకున్నట్లుగా సౌందర్యపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఖర్చు అధికమవుతుంది. మీరు ఖర్చు చేసినా ఖర్చు చేయకపోయినా ఆకర్షణ, సౌందర్యము అమితంగా పెరిగేటటువంటి అవకాశాలు, ఆకర్షణ పెరిగేటటువంటి పరిస్థితి ఈ సమయంలో మీకు సహజంగానే ఉత్పత్తి జరుగుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి, అనుకూలతలు ఏర్పడతాయి. భర్తతో సత్సంబంధాలు అనేటటువంటి కలగడం, భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి అభిప్రాయాలు తొలగి అనుకూలతలు ఏర్పడడం జరుగుతుంది. 26వ తేదీ తర్వాత ఈ యొక్క ప్రేమ వ్యవహారాల నిమిత్తంగా స్వల్పమైనటువంటి సమస్యలు అనేటటువంటివి అక్కడి నుంచి ప్రారంభమయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కానీ, జాబ్ పరంగా కానీ, లేదా వృత్తిపరమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా కానీ మార్పులు చేర్పులు చేద్దాం అని అనుకుంటున్నటువంటి అవకాశాలు ఏమైనా ఉంటే ఈ సమయంలో మీరు మార్పు అనేటటువంటిది ప్రారంభం చేసినట్లయితే సర్వ విధాల మీకు జాబ్ పరమైనటువంటి విషయాల్లో కానీ, వృత్తిపరమైనటువంటి విషయాల్లో మార్పు మంచి యోగదాయకమైనటువంటి సమయంగా ఇది చెప్పుకోవచ్చు. ప్రమోషన్లు పొందే అవకాశాలు ఉద్యోగస్తులకు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ప్రధానంగా ఈ సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి వారికి విదేశీ ప్రాజెక్టులు అనుకూలించేటటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. 13వ తేదీ తర్వాత బుధుడు ఎప్పుడైతే వక్ర స్థితిలోకి మారేటటువంటి అవకాశం ఉంటుందో కమ్యూనికేషన్ స్కిల్స్ విషయం నిమిత్తంగా కానీ కమ్యూనికేషన్లో కానీ అంటే ఒకరితో ఒకరికి కమ్యూనికేషన్ విధానాల్లో మాట్లాడేటటువంటి తీరులో కానీ కొద్దిగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ప్రధానంగా సినీ టీవీ మీడియా రంగానికి సంబంధించి శుక్రుడు యొక్క స్థానం సంబంధించినంత విధానంలో నటీనటులకు రచయితలకు మంచి అవకాశాలు వచ్చేటటువంటి సమయంగా ఈ మాసాన్ని చెప్పుకోవచ్చు. కొత్త అవకాశాలు వస్తాయి. వెబ్ సిరీస్ లాంటివి జనాల్లో గనక మంచి ఆదరణ పొందేటటువంటి అవకాశంగా ఉండేటటువంటి సమయంగా ఈ సమయాన్ని మీకు చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగేటటువంటి అవకాశం ఈ సమయంలో మీకు ఉంటుంది. కుజుడు పంచమ స్థానంలో ఉండడం వలన మీ యొక్క ప్రతిభా పాఠవాలను చూపించడానికి దాన్ని వృద్ధి చేసుకోవడానికి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలుగా ఈ యొక్క సమయాన్ని చెప్పుకోవచ్చు. విద్యార్థుల విషయంలో శుభ ఫలితాలను పొందేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చదువు మీద ఆసక్తి పెరుగుతుంది. పోటీ పరీక్షల కోసం శ్రద్ధ అనేటటువంటిది పెంచుకుంటారు. బుధుడు ఎప్పుడైతే వక్ర స్థితిలో ఉండడం వలన కొద్దిగా డిస్టర్బెన్స్ అనేటటువంటివి కలిగే అవకాశాలు ఉన్నాయి, కానీ పెద్దగా ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి అయితే గురువుల యొక్క అనుజ్ఞ వలన గురువుల యొక్క సహకారం వలన ఇబ్బంది అనేటటువంటిది అంతగా ఉండదు, అనుకూలత ఏర్పడుతుంది. వృత్తిపరంగా చూసుకున్నా వ్యాపార పరంగా చూసుకున్నా కొత్త ఒప్పందాలు పెట్టుబడులు అనేటటువంటివి చేసినట్లయితే మంచి లాభదాయకమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కుజుడు మారిన తర్వాత ప్రణాళిక చేసేటటువంటి విధానాల్లో కానీ బ్యాంకు పరమైనటువంటి ఫైనాన్స్ పరమైనటువంటి వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయంలో కానీ ఆచితూచి వ్యవహరించండి. కానీ కుజుడు మార్పు వలన బ్యాంకింగ్ రంగానికి ఫైనాన్స్ రంగానికి సంబంధించినటువంటి వ్యాపారం చేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోందని చెప్పొచ్చు. కమ్యూనికేషన్స్ అనేటటువంటి కమ్యూనికేషన్ బాగుండేటట్లుగా అటువంటి విధానాల్లో డీల్స్ అనేటటువంటివి విశేషమైనటువంటి విజయాన్ని పొందేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ యొక్క సమయంలో మీకు ఈ మాసానికి 6, 2, 8 అనేటటువంటివి అదృష్ట సంఖ్యలుగాను, అలాగే ఉదయం 9:15 దగ్గర నుంచి 10:45 మధ్యకాలంలో మీకు అనుకూలించేటటువంటి సమయంగాను చెప్పుకోవచ్చు. మీకు పైన చెప్పినటువంటి అంకెలు ఆ సమయాలు శుక్రవారం మంగళవారం కనుక కలిసి వచ్చినట్లయితే చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రధానంగా మీరు తెల్లటి వస్త్రాలని క్రీమ్ కలర్ వస్త్రాలని ధారణ చేసి మీ యొక్క ముఖ్యమైనటువంటి పనులు చూసుకునేటటువంటి విధానంలో కనుక చేసినట్లయితే సర్వ విధాల అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ప్రధానంగా ఈ సమయంలో మీకు విజయం సాధించడానికి ఇబ్బందులను అధిగమించడానికి అనుకూలతలు ఏర్పడడానికి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం అని పారాయణ చేయడం, అలాగే విష్ణు దేవాలయాన్ని దర్శించుకోవడం వలన ఇంకా విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనేటటువంటి అభిప్రాయం కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మరింత జ్యోతిష్యపరమైనటువంటి విశేషాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటివి పొందుతారు అని తెలియజేస్తూ రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.